పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద, పోలీసుల తీర్పై హైకోర్టు సీరియస్, సుప్రీం తీర్పును ఎందుకు పాటించలేదు? నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? అధికారుల గాయాలపై సరైన నివేదిక ఏది? పీపీకి హైకోర్టు ప్రశ్నల వర్షం, క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వు కస్టడీ పిటిషన్కు 22కు వాయిదా, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు, స్పెషల్ బ్యారక్ ఇంటి భోజనం అనుమతించాలని కోర్టు ఆదేశాలున్నా నిరాకరిస్తున్న జైలర్. జడ్జి గారు చెప్పినా కూడా ఇంటి భోజనం తెప్పించుకోవచ్చు, స్పెషల్ బ్యారక్ ఆయన కోసం కేటాయించవచ్చు అని జడ్జి గారు చెప్పినా కూడా జైలర్ ఇంట లేడాట. అంటే జడ్జి గారికి అంటే జైలర్కే అధికారాలు ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఇక్కడ. జడ్జి గారి మాటనే బేఖాతరు చేస్తానంటే మరి జైలర్కు మూడినట్టే. ఇక పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అట్లా గుంజుకపోవడేంది, అంత భయానకంగా లాక్కొచ్చుడేంది? మీ డ్రెస్సులు ఎక్కడ పోయినాయి? మీరు దొంగల గూండాల లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి ఏమన్నా ఉగ్రవాద అని కోర్టు వారు ప్రశ్నించింది. ఇక ఏమన్నారు, ఇక్కడ మన కోడంగల్లో మొన్న కలెక్టర్ మీద దాడి జరిగింది, అధికారుల మీద దాడి జరిగింది అని ఈ కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం చేస్తాను కదా, అధికారుల గాయాలపై నివేదిక ఏది అని అడుగుతున్నది. అధికారులకు దెబ్బలు తగినాయి అన్నారు, కలెక్టర్ మీద దాడి జరిగింది అంటాను, మరి ఆ దాడికి జరిగిన రిపోర్ట్ ఏది, ఆ మెడికల్ రిపోర్ట్ ఏది అని అడుగుతాను. మరి అవి ఏం లేవు కాబట్టి వచ్చిన డ్రామాలు అల్లిందని అర్థమైంది కోర్టుకి. అందుకే సీరియస్ అయిందట పోలీసుల మీద కోర్టు.